ఈసారి గార్డెన్లోకి గ్రో బ్యాగ్స్ వచ్చినాయండి. హలో అండి, అందరికీ నమస్తే. ఈసారి గ్రో బ్యాగ్స్ ఒకసారి ట్రై చేద్దామని మీషో నుంచి గ్రో బ్యాగ్స్ ఆర్డర్ పెట్టానండి. ఇవి 12x12 గ్రో బ్యాగ్స్ 250కి 7 గ్రో బ్యాగ్స్ పెట్టారు. నేనైతే ఇవి గ్రో బ్యాగ్స్ కొనడం అనేది ఫస్ట్ టైం అండి గార్డెన్లోకి. రేట్ రీజనబుల్లా కాదా ఒకసారి ఎవరన్నా కొంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంతవరకు గ్రో బ్యాగ్స్ అనేది నా గార్డెన్లోకి నేను తీసుకురాలేదు, ఇదే ఫస్ట్ టైము. దాంతోపాటు ఒక 3 గ్లాడియస్ దుంపలు పంపించారండి. వాటిలో నాకు ఒక దుంప జర్మినేషన్ అయ్యింది. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బెండ విత్తనాలు నాడుతున్నా. లాస్ట్ టైం తెచ్చిన బంతినారు ఓకే అయింది, బాగుంది. ఇంక ఇందులో కొంచెం వంగ మొక్కలు ఉంటే అవి పెట్టాను. పక్కన ప్లేస్ ఉంది కదా, ఇంకా బెండ గింజలు పెడుతున్నాను అనమాట. చూడండి, నేను ఒక హోల్లో 3-4 గింజలు పెడుతున్నాను. ఎందుకంటే వాటిలో మనకి ఏది జర్మినేట్ అయ్యిద్దో తెలియదు కదా, కొన్ని గింజలు జర్మినేట్ అవ్వవు. వాటిలో హెల్దీగా ఉన్న గింజ ఒకటే జర్మినేట్ అయ్యిద్ది కాబట్టి ఒక్కొక్క హోల్లో నేను 3, 2, 4 అలా గింజలు వేస్తున్నాను అనమాట. చూడండి, ఇవి మొత్తం 7 వచ్చినాయి కదా, ఒక 6 ఏమో పైన ఉన్నాయి. ఒక దాంట్లో విరజాజి మొక్క పెట్టాను, ఒక 4 మాత్రం ఇలా కొత్త మొక్కల కోసం ఉంచుకున్నానండి. అసలు అయితే ఇవి పసుపు పెడదామని తెచ్చాను. ఈసారి ఎందుకో పసుపు మీద ఇంట్రెస్ట్ లేదు నాకు, లాస్ట్ టైం రానందుకో ఏమో తెలియదు. కానీ అవి దుంపలు మాత్రం మొలకలు వచ్చేసినాయి చక్కగా. వాటికి ఏదో ఒకటి బియ్యం సంచో ఏదో ఒకటి చూసి పెట్టాలండి పసుపు మొక్కల్ని. ఇంక ఇవేమో చెట్టు చిక్కుడు గింజలు పెట్టా. బుష్ వెరైటీ చిక్కుడు ఉంటుంది కదా, అవి అనమాట. ఇవి కూడా అక్కడ 2, అక్కడ 2, అక్కడ 2 ఖాళీ ఉన్న చోటల్లో పెట్టేశాను. చూడాలి. ఇంకా కణుపు చిక్కుడు ఇంకా గింజలు పెట్టలేదండి నేను. పాదు చిక్కుళ్ళు ఇంకా పెట్టలేదు, అవి కూడా పెట్టాలి. నాకు గ్రో బ్యాగ్స్ అయితే నచ్చినాయండి. రేట్ అయితే రీజనబుల్ కాదో ఒకసారి కామెంట్ చేసేయండి నాకు. 250కి 7 వచ్చినాయి మీషో నుంచి. ఇదిగోండి, ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది కదా, ఇదేమో కాస్మోస్ మొక్క. కాస్మోస్ పువ్వులు ఉంటాయి కదా, ఆ మొక్క ఇది. అదిగోండి సీడ్స్, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. బాయ్ బాయ్.